ఏంటి చెప్పాలి అందరూ? ఐదవ అధ్యాయం అపోస్తల కార్యములు 5వ అధ్యాయం. సర్వకృపానిధివి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము 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 చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా సకలము చేయగలని వైపేనా కన్నులేతి చూచేదా కలవరపడినే కొండల వైపు కన్నులేతుదునా కొండల వైపు నా కనులేతి కొదువతో నేను కుమిలెదనా కొదువతో నేను కుమిలెదనా నీవు అందరూ కలిసి నీవే నీవు నాకుండగా నీవే నా అండగా నీవే నా దాహము తీర్చిన వెంబడించిన పండవు. హల్లెలూయా. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 42 వచనాలు. ఈ 42 వచనాలు 3 భాగాలుగా మనం ధ్యానం చేసుకున్నాం. 3 భాగాల్లో మొట్టమొదటి భాగం 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. గొప్ప కార్యాలు దేవుడు అపోస్తలుల ద్వారా జరిగించాడు. గొప్ప కార్యాలు అపోస్తలుల ద్వారా జరిగించాడు. 5వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. ఎవరైనా స్పష్టంగా అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపంలో ఉండేది. కడమ వారిలో ఎవరునూ వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండేది. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువ విశ్వాసులై ప్రభు పక్షంలో చేర్చబడింది. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనా అతని నీడనైనా పడవలని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూనుండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మ చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. హల్లెలూయా. దేవుని యొక్క గొప్ప కార్యాలు ఎవరి ద్వారా? అపోస్తలుల ద్వారా. నీ ద్వారా కూడా దేవుడు చేయాలనే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. వారి ద్వారా చేసిన దేవుడు నీ ద్వారా చెయ్యగలడు. పేతురు అంటాడు, మేమును మీ వంటి వారమే, మాకెందుకు సాష్టాంగ నమస్కారం అంటాడు. అంటే పేతురు నాలాంటి వాడే, నీలాంటి వాడే. సహోదరుడా, సహోదరి, యేసుక్రీస్తుని మనం విశ్వసించి యేసుక్రీస్తులో సరైన అవగాహన కలిగి ఆయన కోసం పనిచేయాలని, ఆయన కోసం ప్రజల్లో ఉజ్జీవాన్ని తీసుకురావాలని, ఆయన కొరకే దేవుని రాజ్యం బిడలను సంపాదించాలని ఆసక్తి కలిగి ఉంటే ఖచ్చితంగా నిన్ను వినియోగించుకునే దేవుడు ఆయన. ఆమేన్. ఒకసారి పక్క వాళ్ళతో చెప్పండి, యేసయ్య నిన్ను వినియోగించుకోగలడు. చెప్పండి ఒకసారి, యేసయ్య నిన్ను వినియోగించుకోగలడు. నువ్వు ఎటువంటి వాడువైనా పర్లా నిన్ను వినియోగించుకోగలడు.
దేవుడు ఘనపరచగలడు నిన్ను. నాకు ఏది రాదు అనడానికి లేదు. రాదు అన్న వారి చేత నేర్పించి చేపించగలిగిన దేవుడు మన దేవుడు. యేసుక్రీస్తు శిష్యులుగా ఉన్నవారికి అందరూ విద్యావంతులు కారు. చాలా వరకు గలిలయ సముద్ర తీరాన చేపలు పట్టుకునేవాళ్ళు. కానీ వాళ్ళ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎంత గొప్ప కార్యాలంటే అనేకమైన సూచక క్రియలు, అనేకమైన అద్భుతాలు. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు వారందరూ ఏకముగా సొలొమోను మండపంలో కూడి ప్రార్థన చేస్తూ వచ్చారు. అంతేకాదు, అదే కాదు, ఇంకా గొప్ప కార్యాలు ఏంటంటే ఆ పేతురు గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూశారు. ఏమంటే ఈరోజు చెయ్యి వేస్తే స్వస్థత అనుకుంటున్నారు. పేతురు గారు చెయ్యి వేస్తే స్వస్థత కాదు, పేతురు గారి నీడబడితే స్వస్థత. హల్లెలూయా. ఉదయకాలమా మధ్యాహ్న కాలం, మిట్ట మధ్యాహ్నం అయితే మరి ఏం చేసేవాళ్ళ పాపం వాళ్ళు. నీడ ఎటు పడదు కదా. పేతురు ఏ దారిని వస్తున్నాడో, సూర్యుడు ఎటు ఉన్నాడో, ఈ నీడ ఎటు పడిద్దామో, ఈ నీడలో ఈ బలహీనుడిగా ఉన్నవాడిని మంచం మీద పట్టుకొచ్చి పెడితే పేతురు నడిచేటప్పుడు నీడ పడితే చాలు. పేతురు ఎంత బిజీ అయిపోయాడో. పేతురు ఎంతో ఖాళీగా ఉండి ఓరక బొంకుతా మాట్లాడుతూ ప్రతిదాన్ని ప్రశ్నగా అడిగే వ్యక్తి ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు. పేతురు నిలబడి ప్రార్థన చేసే అవకాశం లేదు, నిలబడి చేతులుంచే అవకాశం లేదు. నడుస్తుంటే చాలు, ఆయన నీడబడితే చాలు అనుకుంటున్నారు. అపోస్తలులను దేవుడు అలాగ వాడుకున్నాడు. మన దేవుడు అంత గొప్ప దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప సూచక క్రియలు నీ ద్వారా నా ద్వారా చేయించగలిగిన దేవుడు. ఈ గొప్ప కార్యాలను చూసి అనేక ప్రాంతాల నుంచి యెరూషలేము వచ్చేసారట జనాలు. వచ్చిన వారిని ఎవ్వరిని కొత్త చేతులతో పంపించలే. వచ్చిన వారు అందరూ స్వస్థత పొందారు. హల్లెలూయా. మరి ఈ దినం దేవుని మందిరానికి వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డ, దేవుని సంఘానికి వెళుతున్న ప్రతి ఒక్క బిడ్డ, ఈ సంఘము కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి సంఘములో దేవుని యొక్క అద్భుతమైన కార్యములు ఈ విధంగానే జరగాలి. ఆది అపోస్తల సంఘములు ఎలాగ జరిగిన అలాగా. దుఃఖంతో వస్తే సంతోషంతో తిరిగి వెళ్ళాలి. అనారోగ్యంతో వస్తే స్వస్థత పొంది తిరిగి వెళ్ళాలి. సమాధానము లేకుండా వస్తే సమాధానంతో తిరిగి వెళ్ళాలి. ఇది పరలోక వైద్యశాల. హల్లెలూయా. దేవుని సంఘము పరలోక వైద్యశాల. ఇక్కడ అన్నిటికి సంబంధించిన స్పెషలిస్టు పరిశుద్ధాత్మ దేవుడు. అన్ని రోగాలను, అన్ని మానసిక ఒత్తిడులను విడుదల చేసే దేవుడు ఆయన. మేబీ ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది మానసిక ఒత్తిడి ఉన్నవారు ఉన్నారు. ఆ మానసిక ఒత్తిడిని దేవుడే చూస్తున్నాడు. ఆయన ఆ ఒత్తిడి నుంచి విడిపించగలిగిన దేవుడు. నమ్మిన వారు మాత్రం చెప్పండి హల్లెలూయా. తట్టుకోలేకపోతున్నారు. ఆ ఒత్తిడి వల్ల చాలాసార్లు అనేక పని చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఒత్తిడి, ఆ ఒత్తిడిని విడుదల చేయగలిగిన దేవుడు నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే. ఇక్కడ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతుంటే అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నారంట మండపంలో. పేతురు ఎప్పుడు వస్తాడా, పేతురు ఎప్పుడు వస్తాడా అని చెప్పి ఎదురు చూస్తున్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చి స్వస్థతను పొందుకున్నారు. ఆమేన్. అందుని చెప్దాం హల్లెలూయా. రెండవది 17 నుంచి 42 వచనాలు నిదానంగా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులను యూదులు పట్టుకుని హింసించారు. దాన్ని మనం 17వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 17 నుంచి కొన్ని వచనాలు చదవండి. ప్రధాన యాజకుడును అతనితో కూడా ఉన్న వారందరూ అనగా సద్దుకైన తెగవారు లేచి మస్తనంతో నిండుకొని అపోస్తలులను బలాత్కారంగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. అయితే ప్రభువు దూత రాత్రి వేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలకు తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలవబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. చాలు. ఇక్కడ ఈ కార్యాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళ కోపం వచ్చేసింది. అనేక మంది యెరూషలేం ప్రాంతానికి వస్తున్నారు, స్వస్థత పొందుకుంటున్నారు.
ఈ పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, ధర్మశాస్త్ర ఉపదేశకులకు వీళ్ళందరికీ బాధ వచ్చేసింది, కష్టం వచ్చేసింది. వీళ్ళని ఆపమని చెప్పాం కదా, మనం యేసు నామములో బోధించకూడదని చెప్పాం కదా, అయినప్పటికీ ఎందుకు చేస్తున్నారు అని పట్టుకురండి అన్నారు. అందరిని పట్టుకొచ్చారు. సాయంకాలం అయ్యే వారికి అందరిని సెరసాల్లో నార్మల్ ఒక సాధారణమైన సెల్లో వేసి బంధించి వేశారు. రేపు వచ్చి వీళ్ళని విచారిద్దాం, వీళ్ళ సంగతి తేలుద్దాం అనుకున్నారు. సువార్తను ఆపగలిగిన శక్తి భూమి మీద ఎవరికి లేదండి. హల్లెలూయా. ఆపాలనుకుంటే రేపబడిద్ది అది. ఇంకా దానికి ఒక జరిగిన ఉదాంతం ఏంటంటే బైబిల్లోనే ఉంది. ఇశ్రాయేలు ప్రజలను అణిచివేయాలని, ఇశ్రాయేలు ప్రజలను నిర్మూలన చేయాలని అప్పుడున్న ఐగుప్తు రాజు పుట్టిన మగపిల్లలందరినీ చంపేయండి అని ఒక శాసనం పెట్టాడు. వాళ్ళకాల వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తుల్ని అవమానపరిచారు. మంత్రసాలను పిలిచి, మీరు వెళతారు కదా, ఆ డెలివరీ టైంలో పీటల మీదకి పురుషుడు వస్తే చంపేయండి అని అన్నారు. వాళ్ళు చంపలేకపోయారు. ఆ తర్వాత ఆయన పిలిచి, ఏంది మీరు ఇలా చంపలేదు, ఎందుకు చంపలేదు అని అడిగితే, అయ్యా మీకు సత్యం తెలుసా, ఐగుప్తు స్త్రీలు వంటి వారు కాదు ఇశ్రాయేలు స్త్రీలు, వాళ్ళు చాలా బలవంతులు, జ్ఞానవంతులు, మేము వెళ్ళే వారికి డెలివరీ అయిపోతున్నారయ్యా అని అన్నారు. అంటే ఏమన్నారు సున్నితంగా, మీ ఆడవాళ్ళు బలహీనులు అని చెప్పారు. అంతేకాదు, వాళ్ళు ఇంకా శ్రమ పెట్టే కొలది వాళ్ళ జనసంఖ్య విస్తరించును అని రాసి ఉంటారు నిర్గమాకాండ 1వ అధ్యాయంలో. హల్లెలూయా. వాళ్ళు ఇంకా శ్రమ పెడుతున్నారు, ఇంకా విస్తరిస్తున్నారంట, వాళ్ళు ఇంకా ఎక్కువైపోతున్నారు. నిజమే, ఈరోజు సువార్తను ఆపాలనుకుంటే సువార్త విస్తరిస్తుంది కానీ ఎక్కడా ఆగదు. అది దేవునికే మహిమ కలుగును గాక. అపోస్తులను ఆపాలనుకుని తీసుకెళ్ళి సెల్లో వేస్తే దేవుని దూత వచ్చి వారిని విడిపించుకుని వెళ్ళిపోయింది. విడిపించుకుని ఏం చెబుతుంది, మీకు వెళ్ళి దేవాలయంలో ఉదయాన్నే మీరు బోధించండి. దేవుని వాక్యాన్ని ఆపగలిగిన శక్తి ఎవరికి లేదు. సెల్లుగానే ఉంది, తాళాలుగా ఉండి, బయట వాళ్ళు కాపలాగానే ఉండరు, మనుషులైతే లేరు. వెళ్ళిపోయారు. ఆ తర్వాత చదువురా. వారు ఆ మాట విని తెల్లవారుగానే దేవాలయంలోకి వెళ్ళి బోధించుచుండిరి. ప్రధాన యాజకుడును అతనితో కూడిన వారును వచ్చి మహాసభ వారిని ఇశ్రాయేలు పెద్దవారందరినీ పిలువనంపించి వారిని తోడుకుని రండని బంట్రోతులను చెరసాలకు పంపిరి. బంట్రోతులు అక్కడికి వెళ్ళినప్పుడు వారు చెరసాలలో కనబడుతున్నందున తిరిగి వచ్చి చెరసాల బహు భద్రముగా మూసినటియు కావలి వారు తలుపుల ముందు నిలిచినటియు చూచితమని, దాని తలుపులు తీసినప్పుడు లోపల మాకెవడెన్నో కనబడలేదని వారికి తెలిపిరి. చెప్తారు. అంతట దేవాలయపు అధిపతియు ప్రధాన యాజకులను ఆ మాటలు విని ఇది ఏమన్నో అని వారి విషయమై ఎటు తోచక ఉంటది. ఏమైద్దో వెళ్ళారు, వెతికారు, ఎవరు లేరు. ఆశ్చర్యం కాదు, ఎవరు లేరు. తాళాలు వేస్తుండే కాపలా వాళ్ళు ఉన్నారు, ఎవరు లేరు. ఏమైపోయారు? ఇప్పుడు మనం ఏం చేయాలి? అసలు ఈ సమస్య సమాజంలోకి వెళ్తే మన పరిస్థితి ఏంటి? ఈ శక్తి ఏంటి? మనం బంధించిన వారిని తాళాలు వేసి ఉండగానే, కాపలా వాళ్ళు ఉండగానే వెళ్ళిపోవటం ఏంటి? ఇది అసలు ఏది అయిపోతుందో, ఈ సమాచారం బయటికి వెళ్తే ఏం సంభవిస్తుందో ఆశ్చర్యం కదా. ఇది తలుపులు వేసేవండి, తాళాలు వేసేవండి, కాపలా వాళ్ళు ఉన్నారు, మనుషులు లేరు. ఇది ఆశ్చర్యం, అద్భుతం. మన జీవితాల్లో అద్భుతాలు చేయగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నీ జీవితంలోకి రాకుండా ఏదైనా ఎవరైనా ఆపితే తలుపులు వేసే ఉంటే, తలుపులు మూసే ఉంటే, కానీ నీ దగ్గరికి ఆ అద్భుతం దేవుడు తీసుకురాగలడు. శిష్యులందరూ భయపడి యేసుక్రీస్తుని సిలువేశారు. ఇంక మనల్ని ఖచ్చితంగా ఎవరో ఒకరు చంపేస్తారు అని చెప్పి భయపడి తలుపులు వేసుకుని లోన గడగడగడే వణుకుతుంటే, వెయ్యబడిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. యేసుక్రీస్తు వారి శిష్యుల బృందం దగ్గరికి వచ్చేసారు. దేవునికే మహిమ కలుగును గాక. అంత గొప్ప దేవుడు. ఈరోజు చాలామంది మాటలు వింటూ చాలా విషయాలు, చాలా మార్గాలు నాకు రాకుండా ఆగిపోయినాయండి, ఇది కానీ ఓపెన్ అయితే నా జీవితం మారిపోయేది అని అనుకుంటున్నారు. అది ఓపెన్ అవ్వాల్సిన అవసరంలా. నీ జీవితంలో దేవుడు ఈయనకు అద్భుతం చెయ్యగలిగిన దేవుడు మన దేవుడు.
అది ఎప్పుడు ఓపెన్ అయిద్దని దాని వైపు కాదు నువ్వు చూడాల్సింది, ఓపెన్ చేయకుండానే అద్భుతం చేయగలని యేసు వైపు నువ్వు చూడాలి. ఆమేన్. యేసు వైపుగానే నువ్వు చూడగలిగితే అది క్లోజ్ చేసే ఉంటారు, కానీ నీ అద్భుతం మటుకు దేవుడు చేస్తాడు. నీ జీవితంలో చేయాల్సిన గొప్ప కార్యాన్ని దేవుడు చెయ్యగలడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మనందరికీ తెలుసు కదా, శారా యొక్క జీవితాన్ని ఒకసారి మనం గమనిస్తే ఏమంటుంది, నీకు వచ్చే సంవత్సరం కల్లా ఒక బాబు పుడతాడమ్మా అంటే శారా నవ్విందంట. ఆ నవ్వులో మరి ఎట్లా నవ్విందో, 89 సంవత్సరాలు మనం ఎలా చూడగలం, ఎలా అనుకోగలం? 89 సంవత్సరాలు ఆమెకి. ఈ పెద్ద ఆయనకేమో 99 సంవత్సరాలు. నవ్వేసింది. అబ్రహం శారా నవ్వుతుంది. అయ్యా నేను నవ్వలేదు. నవ్వావు నువ్వు నవ్వావు. ఎందుకు నవ్వావు తెలుసా? 89 సంవత్సరాల నాకు కానుపు ఉడికిపోయింది. నా కానుపు ఉడికిపోయింది. స్త్రీ ధర్మం కోల్పోయాను. చెప్పమంటారా? మెన్సెస్ డేటస్ లేదు, క్యాన్సిల్ అయిపోయింది తనకి. ఇక ఎవ్రీ మంత్ రావాల్సిన మెన్సెస్ రావు తనకి, పీరియడ్స్ లేవు. స్త్రీ ధర్మం కోల్పోయింది. ఇంపాసిబుల్. గర్భం తెరవబడటం ఇంపాసిబుల్. అందుకని నవ్వింది. ఈ వయసులో నేను ఈ 99 సంవత్సరాల వృద్ధుడితో నేను సంతోషించటమా, నా గర్భం తెరవబడటమా? ఇంపాసిబుల్. హల్లెలూయా. దాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు నీ దేవుడు. ఎటు చెప్పలు కొడదాం. హల్లెలూయా. దాన్ని సాధ్యపరచగలిగిన దేవుడు. జకరియా ఎలిజబెత్ జీవితం ఎలా ఉంది? అయిపోయింది. ఇంక మనకు పిల్లలు అవసరం లేదు. దేవుడు ఏదో నన్ను యాజకుడిగా ఉంచమన్నాడు, నా తరగతి వచ్చినప్పుడు 4 రోజులు వెళ్ళి యాజక ధర్మం చేసి వచ్చేస్తాను అనుకున్నాడు, అంతే. ఆమె వృద్ధాప్యంలో ఉంది, కానీ వాళ్ళు దేవుని నీతి నుంచి బయటికి రాలా. దేవుడు కొన్ని కార్యాలు చేయకపోతే కొంతమంది ప్రార్థన మానేస్తారు, చర్చికి వెళ్ళడం మానేస్తారు. దేవుణ్ణే నాకేం చేసేవయ్యా నువ్వు, అందుకని నేను వదిలేసాను అంటారు. జకరియా ఎలిజబెత్ అలా చేసిన వారు కాదు. ఏమి చేసేవని ఎప్పుడు అడగలేదు. దేవుని పని ఎప్పుడు చేస్తూనే ఉన్నారు. సటన్ టైం వచ్చింది, దేవుడు జకరియాని దర్శించాడు. జకరియా నమ్మలా, భలే ఒడివి అన్నట్టుగా నమ్మలేదు కదా. మరలా నీకు కుమారుడు పుట్టి నువ్వు పేరు పెట్టేంత వరకు నీకు నోరు లేదు. తెలుసా మీకు ఈ విషయం? జకరియా నోరు ముయ్యబడింది ఆ రోజు. మరలా యోహోను పుట్టి యోహోను అనే పేరు పెట్టేంత వరకు జకరియా మాటలాడలేదు. నమ్మలేకపోయాడు. ఇంత గొప్ప కార్యం నా జీవితంలో ఎలా జరిగింది అనుకున్నాడు. జరిగిన తర్వాత నువ్వు మాట్లాడతావు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు మీ జీవితాల్లో కొన్ని ఉజ్జీవమైన కార్యాలు ప్రారంభించాడు. నా జీవితంలో ప్రారంభించాడు. ఈ సంవత్సరం నూతనమైన కార్యాలు మన జీవితాల్లో చేస్తాడు దేవుడు. నమ్మిన వారికి గట్టిగా చప్పలు కొడదాం. హల్లెలూయా. చెయ్యగలిగిన సమర్థుడు దేవుడు. ఆ దేవుని వైపు చూడాలి మనం. ఆ దేవుని వైపు చూస్తే మూయబడే ఉంటే నిన్నెవరూ బంధించలేదు. నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నీ దగ్గరకు రావడానికి ఏది ఆపాలనుకున్నా ఏది ఆగదు. ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది అది. ఆమేన్. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు. వీళ్ళకి భయం వచ్చేసింది. ఏం చేస్తున్నారు తల్లి? తర్వాత చదువు. అప్పుడు ఒకడు వచ్చి, ఇదిగో మీరు చెరసాలలో వేయించిన మనుషులు దేవాలయంలో నిలిచి ప్రజలకు బోధించుచున్నారని వారికి తెలుపగా, అధిపతి బౌండర్లతో కూడా పోయి ప్రజలు రాళ్లతో కొట్టుదురేమో అని భయపడి బలాత్కారము చేయకయే వారిని తీసుకొని వచ్చెను. వారిని తీసుకొని వచ్చి సభలో నిలవబెట్టగా ప్రధాన యాజకుడు వారిని చూచి, మీరు ఈ నామమును బట్టి బోధింపకూడదని మేము మీ ఖండితముగా ఆజ్ఞాపింపలేదా? ఇదిగో మీరు యెరూషలేమును మీ బోధతో నింపి ఈ మనుషుని హత్య మీ మీదకి తేవాలని ఉద్దేశించుచున్నారని చెప్పాను. చూడండి, ఇక్కడ మేమేం చెప్పాం? బోధించకూడదని చెప్పాం కదా. అంతకంటే ముందేమంటున్నారంటే, ఒక ఆయన వచ్చి చెప్పాడు, అయ్యా వీళ్ళు ఎక్కడ అదృశ్యమైన వాళ్ళు ఎక్కడ ఉన్నా తెలుసా? మందిరంలో ఉండారయ్యా, మందిరంలో ఉండారా. ఇప్పుడు ఏం చేయాలి?
అందరం తీసుకెళ్ళి వాళ్ళని 4 దెబ్బలు కొట్టి తీసుకొద్దామా? అమ్మో, ప్రజలు మనల్ని రాళ్ళతో కొట్టి చంపుతారేమో. మీరు బంధించారు కదా నిన్న సాయంత్రం, వీళ్ళు ఎట్టా వచ్చారు? ఇదంతా మళ్ళీ అద్భుతమైన కార్యం ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఏం చేస్తారంటే, మీరు వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళ వేళ్ళబడి వాళ్ళ బ్రతిమలాడైనా సరే వాళ్ళని పట్టుకురండి. నిమిషం కాదు, బ్రతిమలాడి. చక్కగా చదవండి, అది అంతే ఉంది అక్కడ. బ్రతిమలాడి తీసుకొచ్చి సున్నితంగా గద్దించుతున్నారు. ఏంది మీకేం చెప్పామంటే, వాళ్ళు ఏమన్నారు తెలుసా? 29వ వచనం, మనుషులకు కాదు దేవునికే మేము లోబడవలెను కదా. హల్లెలూయా. ఎవరికి లోబడాలి? మీ మాట వినమంటారా, దేవుడి మాట వినమంటారా? అపోస్తలులు అడుగుతున్నారు, మీ మాట వినాలా, మేము దేవుడి మాట వినాలా? దేవుని మాటకు కదా మేము లోబడాల్సింది. అందుకు కదా దేవుడు మమ్మల్ని పునరుద్ధానపు శక్తితో పరిశుద్ధాత్మను మా మీద నింపింది. విద్యనేని పామరులను ఇంత జ్ఞానంగా వాడుకుంటుంది అందుకు కదా. మీ మాట వినటానికా? కాదండి, మీ మాట వినటానికి కాదు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితాన్ని మార్చింది ఎందుకో తెలుసా? దేవుని మాటను వినటానికి. ఆమేన్. దేవుని వాక్యానికి లోబడటానికి, దేవునికి ఉపయోగపడటానికి దేవుడు నీ జీవితాన్ని మార్చాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. దేవుడు ఎన్నుకుని నిన్ను ఒక స్థిరమైన పునాది మీద ఉంచాడు. హల్లెలూయా. మరి ఈరోజు నువ్వు ఎవరి మాట వింటున్నావు? లోకం మాట, ప్రజల మాట, ఎవరి మాట వింటున్నావు? నువ్వు దేవుని మాటకు లోబడాలి, దేవుని మాటకు విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. నిత్యము కదలని సీయోను కొండపై నిత్యము సీయోను కొండపై యేసయ్యా 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 నీదు ముఖము చూచుచు పరవశించి పాడేదా. యేసయ్యా చూచుచు పరవశించి పాడేదా. హల్లెలూయా. వాళ్ళు దేవుని వైపు చూడాలనుకుంటున్నారు, దేవుని మాట వినాలనుకుంటున్నారు, కానీ మనుషులకు కాదు, వారు లోపడాలని. మరి ఈ మాటలు వింటున్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు దేవునికి లోపడుతున్నావు, ఎప్పుడు మనుషులు మాటలు వింటున్నావు? నీ జీవితం ఎవరిది? మనుషులు ఇచ్చిందా, లోకం ఇచ్చిందా, దేవుడు ఇచ్చిందా? ఆలోచించు ఒకసారి. ఎవరిచ్చారు నీకు ఈ జీవితం? నమ్ముతున్నావా? అది నమ్మితే మరి దేవుని కదా నువ్వు లోబడాల్సిందే. ఆమేన్. దేవుడి కదా నేను రక్షించింది. ఇది యేసుక్రీస్తు కదా నీ కోసం ప్రాణం పెట్టింది. యేసుక్రీస్తు కదా కల్వరి శిలువలో పరిశుద్ధమైన రక్తము నీ కొరకు చిందించింది. ఎవరు? మనుషులా, లోకమా? కాదు, యేసుక్రీస్తు. మరి ఆ యేసుక్రీస్తుకి కదా నువ్వు లోబడాల్సింది. యేసుక్రీస్తు యొక్క జీవవాక్యానికి కదా నువ్వు లోబడాల్సింది. అపోస్తలులు అంటున్నారు, మేము మనుషులు మాటలేనాలా, మీ మాటలేనాలా, దేవుని మాట వినాలా? మేము దేవునికి కదా లోబడాల్సింది. ఆమేన్. అందరూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా. 32వ వచనం, మేమును దేవుడు తనకు విధేయులైన వారిని అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్ష్యమై ఉన్నాం. ఏ సంగతులకు? మీరు ఎవరినైతే సిలువేశారో, మీరు ఎవరినైతే దోషిగా చూశారో వారిని మన పితరుల దేవుడైన తండ్రి దేవుడు తిరిగి లేపాడు. ఆమేన్. దానికి మేము సాక్షులం. ఇదిగో మాలో కొంతమంది దేవుని యందు విశ్వాసం ఉంచారు, వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చింది, వాళ్ళు కూడా సాక్షులే. వాళ్ళకి భయం వేస్తుంది. ఏంటంటే భయం తెలుసా? మనం సిలువేసిన యేసుక్రీస్తు నేరం మన మీద మోపుతారా ఏంటి? వీళ్ళు ఆ మరణ శిక్ష మన మీద వేస్తారా ఏంది? వీళ్ళు చూస్తుంటే అర్థం ఉంది. వీళ్ళు చేసే కార్యాలను చూస్తే చివరికి మన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యేటట్టుకుంది. హల్లెలూయా. భయం వస్తుంది. చిత్రహింసలు పెట్టాలనుకుంటున్న వారికి అపోస్తలుల యొక్క మాటలు వింటుంటే ఏమొస్తుంది? భయం వేస్తుంది.
భయం వేస్తుంది. ఇంతలో ఈ గలిబిడంతా చూసి ఒక ఆయన బయటకు వచ్చాడు. ఒక ఆయన చూడండి 33వ వచనం. ఏం చేశారంట? చంపేద్దాం అనుకున్నారంట. అప్పుడే కొద్దిసేపు అప్పుడే అందరు కలిసి అందరిని చంపేద్దాం అనుకున్నారంట. అనుకుంటే అయిద్దా? చెప్పండి, అనుకుంటే అయిద్దా? అవదు. చంపేద్దాం అనుకున్నారంట. వెంటనే ఒక పెద్ద ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన పేరేం పేరంట? గమలీయేలు. చెప్పనా? సమస్త ప్రజల వలన ఘనత నొందిన వాడును ధర్మశాస్త్ర ఉపదేశకుడైన గమలీయేలను ఒక పరిచయుడు మహాసభలో లేచి ఈ మనుషులను కొంతసేపు వెలుపల ఉంచుడని వారికి ఆజ్ఞాపించి వారితో ఇట్లా నేను ఒక ఆయన పెద్ద ఆయన పైకి లేచి, ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఆయన లేవంగా అందరూ సైలెంట్ అయిపోయారు. మీ తర్వాత మాట్లాడతారు, మీ ఆవేశాలు ఆపండి, మీ ఆవేశాలు పెద్ద అనర్థాలు తీసుకొచ్చే ప్రమాదం ఉంది, మీ ఆవేశం ఆపండి, అదుపుగా ఉండండి అని చెప్పి వాళ్ళందరినీ కొద్దిసేపు పక్కకి పంపించారు. మనం మాట్లాడుకున్నాం. అప్పుడు ఒక స్టోరీ చెప్పాడు. ఏం చెప్పాడంటే, దూదా అనేవాడు ఇంతకుముందు ఒకసారి లేచాడు. దూదా అనే ఒక నాయకుడు లేచి 400 మందిని అతనితో చేర్చుకున్నాడు. 400 మందిని అతనితో చేర్చుకుని ఒక నాయకుడు అవ్వాలనుకున్నాడు. కానీ అతను చనిపోయాడు. ఈ 400 మంది చెదిరిపోయారు. వింటున్నారా? ఈ 400 మంది చెదిరిపోయారు. ఆ తర్వాత మళ్ళీ గలిలయుడైన యోధా అనేవాడు ఒకటి లేచాడు. యోధా అనే వ్యక్తి కూడా లేచి వ్యతిరేకం చేయాలనుకున్నాడు. టీమును రెడీ చేశాడు. అతను చనిపోయాడు. ఏ ప్రాబ్లం లేదు. మీరు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు యేసు అనే ఈ వ్యక్తి కొరకు ఇప్పుడు ఈ ఉద్యమం లేచింది. వింటున్నారా? ఈ ఉద్యమం లేచింది. ఒకవేళ ఇది మనుషుల వలన కలిగినదా? ఖచ్చితంగా అంతరించిపోయింది. ఒకవేళ ఇది దేవుని వలన కలిగినదా? మనం అంతరించిపోతాం. రా, వింటున్నారా అన్నాడు. భయం వచ్చేసింది వాళ్ళకి. హల్లెలూయా. దేవుని పనికి మనం ఆటంకం కలిగించలేము. మనకేం తెలుసు? ఒక దూదాలాగా యోధా లాంటి వాడు కాదేమో ఈయనే దేవుని కుమారుడేమో. ఎందుకు మనం అనవసరంగా కురిమితో తలగోకోవటం? పెద్దగా ఒక మాట చెబుతున్నాను, దయచేసి వినండి. అనగానే ఆ ఆలోచన వాళ్ళకి మంచిది అనిపించింది. నిజమే కదా? మనం పొద్దున్న చూసాం, రాత్రి సెల్లో వేస్తారు, పొద్దున్నే లేరు. ఇదేదో ఆశ్చర్యంగా ఉంది. దీన్ని కొద్దిగా ఆలోచించాలి. మనం తొందరపడి వీళ్ళ మీద ఏదన్నా కఠినమైన కార్యం చేస్తే అది మనకి విపత్తుగా మారుతుందేమో అని చెప్పి ఆలోచించి వాళ్ళని కఠినముగా శిక్షించారంట. కొరడాలతో కొట్టించారు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ విషయం ఏంటంటే చూద్దాం ఒకసారి. వెనక 41వ వచనం ఒక్కసారి చదువురా. ఆ నామము కొరకు అవమానమును పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి. చాలు. ఏందంట? యేసు క్రీస్తు నామము కొరకు దెబ్బలు తినటం, అవమానపడటం వాళ్ళకి ఎలా ఉంది? అవమానం తాగినట్టుగా ఉంది. ఐసీరూంలో కూర్చున్నట్టుంది. ఒక ఎత్తైన శిఖరం మీద మంచి చల్లటి గాలిలో చెట్ల కింద కూర్చున్నట్టుంది వాళ్ళకి. ఎవరికి? అపోస్తలులకి. నింద పొందుకోవటం, అవమానం పొందుకోవటం, దెబ్బలు తినటం. ఎవరి కోసం మనం తింటున్నాం? ప్రభు అయిన యేసు క్రీస్తు రాజ్యం కొరకు తింటున్నాం. హల్లెలూయా. ఆయన పని కొరకు. ఆయన చెప్పాడు ఒకప్పుడు, నా నిమిత్తము మీరు హింసింపబడతారు, నా నిమిత్తము మిమ్మల్ని దూషణ పాలైపోతారు, నా నిమిత్తము హింసించబడేవారు ధన్యులు. యేసుక్రీస్తు చెప్పారు ఈ మాట. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు ధన్యులు, మీరు సంతోషించండి. చూడండి ఒకసారి బైబిల్, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది. నిందించి హింసించి మీరు ధన్యులు, ఆనందించుడి.
పరలోకమందు మీకు అధిక ఫలము కలుగును. ప్రవక్తలను హింసించిరి. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు యేసుక్రీస్తు చెప్పిన మాటలు వాళ్ళకి జ్ఞాపకం వచ్చి సంతోషిస్తున్నారంట. మేబీ పక్కన ఉన్న వాళ్ళకి వీళ్ళకి పిచ్చేమని పట్టిందా అనుకుంటారు. కాదు, దేవుని జ్ఞానం వచ్చింది వాళ్ళకి. ఆమేన్. సంతోషిస్తున్నారు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు ఎప్పుడైనా దేవుని పని చేసేటప్పుడు కష్టం వస్తే నువ్వు సంతోషించావా? ఆనందించావా? ఏంటి అన్నీ నాకే వస్తున్నాయి, నేను బాగా చర్చిలో పనిచేస్తాను కదా, బాగా పాస్టర్ బట్టి ఏకీభవించి తిరుగుతాను కదా, అన్నీ నాకే కష్టాలు వస్తున్నాయని దేవుణ్ణి నిందిస్తున్నావా? ఆలోచించు ఒకసారి. అపోస్తలులు ఆనందించారంట. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చెప్పిన మాట 5వ అధ్యాయంలో, మీరు సంతోషించండి, ఆనందించండి, మీ ఫలం అధికమవుతుంది. ఎవరికైనా అయిందా? ఈ మాట మీకు రావాలి, డౌట్ రావాలి మీకు. అన్న బాగా చెబుతున్నావు అన్న, నీకేమో బాగా చదువుతావు అనుకుంటా, దాంట్లో తీసి చెబుతున్నావు అన్న, మంచిదే. ఎవరికైనా అయిందా? బైబిల్లో కదన్నా, బయట ఎవరికైనా అయిందా? రాలేదా? మీకు వచ్చిందేమోనని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తెలియజేయమంటున్నాడు. ఆమేన్. అందులో చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. గ్రహం స్టైన్ ఎంతమంది తెలుసు? గ్రహం స్టైన్ చేతి ఎత్తండి. మీకు ఎంతమంది తెలుసు ఇక్కడ? ఎవరో తెలీదా? గ్రహం స్టైన్ ఎవరో తెలీదా? జనవరి 23, 1999 డేట్ ఎవరో తెలీదా? ప్రపంచమంతా ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఆ రోజు. జనవరి 23, 1999. తెలీదా? ఒక తండ్రిని, 2 కుమారుల్ని జీబులో పెట్టి సజీవంగా కాల్చివేశారు మన ఇండియాలో. ప్రపంచమంతా కళ్ళు తెరిచింది. ఆస్ట్రేలియాలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు? ఆస్ట్రేలియాలో పుట్టాడు. 24 సంవత్సరాలకి భారతదేశం కుష్టి రోగులను బాగు చేయాలని వచ్చాడు. 24 సంవత్సరాల యవన ప్రాయంలో కుష్ఠరోగుల కోసం తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. ఇక్కడే మ్యారేజ్ చేసుకున్నాడు. 3 పిల్లలు. కొంతమంది విద్రోహ శక్తులు వచ్చి ఎక్కడికి వచ్చి పనిచేస్తావేందన్నారు. ఎంత కష్టపడి తెలుసా? కుష్ఠరోగులను చేత్తో పట్టుకుంటాయా, నువ్వు మమ్మల్ని పట్టుకోకూడదని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? యేసుక్రీస్తు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, యేసుక్రీస్తు నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో వ్యత్యాసం లేనప్పుడు నేనెందుకు మిమ్మల్ని వ్యత్యాసంగా చూడాలి అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా కొండ ప్రాంతాల నుంచి సైకిల్ మీద తీసుకుని వచ్చి వారికి ఒక చిన్న కుటీరం లాంటి ఏర్పాటు చేసి వాళ్ళని బాగు చేశారు. పిల్లలకు చదువులు చెప్పారు. కుష్ఠరోగుల దగ్గర పనిచేశాడు. అటువంటి వ్యక్తిని చంపాలనుకుని ఒకరోజు రాత్రి, విను, ఒకరోజు రాత్రి నీ వయసులో ఉన్న 2 పిల్లలు తండ్రి జీబులో వస్తుంటే ఆపేసి బయట నుంచి పెట్రోల్ పోసి జీబుని నిలువున తగలబెట్టేశారు. సజీవంగా చనిపోయారు. చిత్రం ఏం తెలుసా? కోర్టుకు వెళ్ళింది కేసు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కసారి భారతదేశం మీదకి ఒక రకమైన చూపు వచ్చేసింది. వాళ్ళు ఆస్ట్రేలియా వాళ్ళు, ఇక్కడ వాళ్ళు కాదు, మిషనరీలుగా జీవితాన్ని త్యాగం చేయడానికి వచ్చారు. అందరూ వాళ్ళ వైపు చూస్తున్నారు. ప్రపంచం అంతా తీర్పు. ముద్దాయిలు ఉన్నారు. తీర్పు. తన భార్య ఏముంది తెలుసా? నా భర్తను, నా పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే నా యేసయ్య నన్ను క్షమించాడు. హల్లెలూయా. ఎప్పటికీ ఆ లెపర్సీ హాస్పిటల్స్ రన్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికీ ఆ పరిచర్య కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు నేను చెప్పే, నా ముందు చాలామంది చెప్పుకున్నారు. ఇదిగో నా తరువాత వీళ్ళు చెబుతారు, వీళ్ళ తర్వాత కూడా చెప్పుకుంటారు. అది కదా అధికమైన ఫలం. దేవునికే మహిమ కలుగును గాక. అది కదా జీవ గ్రంథములో ఉండే పేరు. నాకేం తెలుసు? ఆస్ట్రేలియా పుట్టిన వ్యక్తి. ఈరోజు నా నోటి నుంచి ఆ పేరు ఎలాగ ఉచ్చరించగలిగాను అంటే దేవునిలో అతను ఫలించాడు.
మరణాన్ని కూడా వెనకంచేలా ముందుకు వచ్చాడు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుని బిడ్డ, దేవుని కోసం ఏం చేసావు నువ్వు? యేసు క్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి యేసు క్రీస్తులోకి మరొక వ్యక్తిని నడిపించడానికి ఏం చేశావు? ఏం చేయగలిగావు? నేను చిన్నవి చేయగలిగా. అది నాకు తృప్తినివ్వట్లా, ఇంకా గొప్పవి చేయాలని ఆశ కలిగి ఉన్నా. నేను ఒక వ్యక్తిని రక్షించడానికి, ఒక వ్యక్తికి సువార్త చెప్పడానికి వెళ్తున్న మెట్ల మీద దిగుతూ ఉన్నప్పుడు ఏమి తోసిందో నాకు తెలియదు. ఏదో తోసింది. 6 నెలల పాటు ఒక రకమైన కట్టుతో కుంటుకుంటూ నడిచాను నేను. కానీ ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఆ కుటుంబం అంతా రక్షించబడింది. దేవునికి మహిమ కలుగును గాక. ఒక వ్యక్తికి ప్రార్థన చేస్తూ ఆ దెయ్యాన్ని వెళ్ళగొడుతున్నప్పుడు ఒక చిన్న బాబుగా ఉన్న నా కుమారుడి మీదకి, ఇక్కడున్న బాబుకి దెయ్యం తన మీద పనిచేసి ఒక్కసారిగా ఆ రోడ్లో గుండెలే ఒక చెట్టుకు గుద్దుకుని పడిపోయాడు మా పెద్ద బాబు. అక్కడేమో దేవుడు స్వస్థతను జరిగించాడు. ఆ దురాత్మ శక్తి ఇక్కడ పనిచేసింది. వెంటనే మన చర్చికి వచ్చే ఒక ఆమె నర్సు ఆ బిడ్డను చూసుకుంది, ఆ బిడ్డను లేపగలిగింది. చాలామంది చచ్చిపోయాడు అనుకున్నారు. అప్పుడు అంతా ఒక రకంగా మారిపోయాడు అభిషేక్. చాలా చిన్న వయసు, మేబీ సిద్ధు మీద కొద్దిగా పెద్దోడే అంటాడు. ఏం చేసావు నువ్వు? ఈ ప్రశ్న దేవుడు ఈరోజు నిన్ను, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. వాళ్ళు కష్టం వస్తానంట ఆనందించారంట. ఆమేన్. హల్లెలూయా, స్తుతి మహిమ పాటలు పాడుకున్నారు వాళ్ళు. ఇంకా ఆ స్తోత్రాలు, ఆ థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్స్ వల్ల అనేక మంది సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా. అయ్యో బాధపడమాకండి కష్టాలు వస్తున్నాయని, సంతోషంగా ఉండండి. మన సంతోషం అనేక మందిని మనల్ని సహవాసులుగా మారుస్తుంది. అయ్యో నా శరీరం కృషించిపోతుందని దిగులు పడమాకండి. దేవుని పరిచర్య కొరకు నేను ఇంకా అరిగిపోవాలనుకోమాకండి. మన సంతోషం అనేక మందిని క్రీస్తు వైపుకు నడిపిస్తుంది. దేవుడు రేపు పెద్ద బహుమానం ఇవ్వబోతున్నాడు మనకి. ఆమేన్. భూమి మీద మనం అత్యధికంగా ఫలిస్తాం, దేవుని రాజ్యంలో కూడా అత్యధికంగా మనం ఫలిస్తాం. 2 రకాల ఆ గొప్ప ఆశీర్వాదం కావాలంటే దేవుని యందు విశ్వాసంగా ముందుకు రావాలి. కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇరుకు వచ్చిందని, ఇబ్బంది వచ్చిందని నిట్టూర్పుతో పడిపోబాక ఆనందించు. ఆమేన్. సంతోషించు. ఎంత గొప్ప ధన్యత. అపోస్తలులు సంతోషించారు, ఆనందించి గంతులు వేస్తుంటే అరే రే ఇది కదా దేవుని గొప్పతనం అని. అక్కడ చివరి వచ్చిన కదా, చివరి వచ్చిన ఏమంటుంది? ప్రతిదినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. చూడండి, ఇంకా బలపరచబడ్డారు, ఇంకా బలం పొందుకున్నారు. వాక్యం ఇచ్చిన ప్రియ దేవుడు, ఈరోజు నీ నా జీవితం ఎలా ఉంది? దేవుడు నిన్ను వినియోగించుకోవాలనుకుంటున్నాడు. పనికిరాని పాత్రని పడేసే దేవుడు కాదు ఆయన. ఒకసారి మీద పాత్ర చేస్తూ ఉన్నాడు, ఆ పాత్ర సరైన షేపులో రాలేదంట. అలాగనే వదిలేస్తాడా? వదిలేయడు. మరలా ఆ సారి మీద ఉన్న ఆ పాత్రను ముద్దగా చేసి మరలా మంచి పాత్రను చేస్తాడు మన దేవుడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు ఆయన. ఇశ్రాయేలు ప్రజలను అలాగా మలిచిన దేవుడు ఆయన. ఈరోజు నిన్ను నన్ను మలచడానికే పరమని విడిచి భూమి మీదకి వచ్చి పరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించిన, ఆ రక్తము ద్వారా మన పాపములను పరిహరించిన యేసయ్య ఆయన. ఆమేన్. హల్లెలూయా. గొప్ప దేవుడు, ఉన్నతమైన దేవుడు. ఇప్పుడైనా ఆయన కొరకు మనం ముందుకు చూసేవారిగా ఉండాలి. చివరిగా ఒక భార్యాభర్తల యొక్క ఐక్యతని మనం చూద్దాం. ఒక భార్యాభర్తల యొక్క మాటను చూద్దాం. ఎంత చక్కని వాళ్ళు అంటే ఇల్లు ఆదర్శ దంపతులు అనొచ్చు. ఏమనొచ్చు? నేను అలాగని అంటాను. కలిసి ఉంటే కలదు సుఖం. వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు, సుఖంగా ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏంటంటే అననీయ సపేరా. వాళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే ఒక్క మాట మీద అనుకున్నారంటే ఇంకెక్కడికి వెళ్ళిన అదే మాట మాట్లాడతారు. ఏ మాత్రం భయపడరు. వాళ్ళు దేవుడుండ వెనకాల ఎదురు దేవుడు నిలబడ్డా భయపడరు. అమ్మో ఎంత ఐక్యత! దేవుని సన్నిధి పనిచేస్తున్న వాళ్ళు భయపడలా. ఏం జరిగింది అంటే
మనం రోజు ఈ మాట చెప్పుకుంటున్నాం. బర్నబా అనే ఒక వ్యక్తి భూమి అంతా అమ్మి అపొస్తలులకు ఇచ్చేసే డబ్బు. ఆది అపొస్తల సంఘంలో గొప్ప ఉద్యమం వచ్చింది. ఎప్పుడైతే రవి తనకుండ మొత్తం అమ్మేసి సంఘం కోసం పెట్టేసాడో, వెంటనే మనలో కొంతమంది రవేనా పెట్టేది, మేము పెట్టమా, రవేనా గొప్పవాడు, మేము గొప్పవాళ్ళం కావా అని చెప్పి కొంతమంది ప్రోత్సహించబడ్డారంట. ప్రోత్సహించబడా అననీయ సఫీరా అన్న వాళ్ళు కూడా భూమి అమ్మేశారు. ఎంతకు అమ్మారో మనకు తెలియదు, రాయిలా, అందుకని నేను మీకు చెప్పలా. కానీ దాంట్లో సగమో పాతికో దాచిపెట్టుకున్నారు. ఒక 100 రూపాయలకి అమ్మారనుకో, ఒక 25 రూపాయలు దాచిపెట్టుకున్నారు. 25 రూపాయలు, 75 రూపాయలు తీసుకొచ్చి పెద్ద మొత్తంగా ఇద్దరు కలిసి రాలా. ఈ మేబీ దాచే పనిలో ఉండుంటుంది మన అక్క, మన చెల్లి, మన తల్లి. మన అక్కేనంటావా? చెప్పండి, అంటావా? అనమాకండి. ఆమెను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, కానీ ఆమె మనకు సంబంధి కాదు. ఆమె ఏం చేస్తుంది, ఇద్దరు కలిసి ఒకసారి దాచిపెట్టుంటారు, మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత దొంగ బుద్ధి అడగబోయింది. ప్రియదేవుని బిడ్డ, ఇప్పుడు 25 రూపాయలు దాచిపెట్టారు నాగమని, ఇద్దరు కలిసి, భార్యాభర్తలు కలిసి. భర్త ముందుకు వెళ్ళాడు 75 రూపాయలు ఇవ్వడానికి. ఈ 25 రూపాయలు ఒక 5 రూపాయలన్నా పక్కన పెడితే 7 వారాల నగలు వస్తాయని ఈమె 5 రూపాయలు దాచిపెడతానికి ఇంట్లో ఉంది. ఈ సత్యం తెలియట్లా వాళ్ళకి, అందుకు లేట్ అయింది ఆమెకి పాపం. అంతేనే బెటరు, ఏమో నాకు తెలియదు అనుకుంటున్నా నేను. స్త్రీలు కదా కొద్దిగా ఫాస్ట్గా ఉంటారు. అడిగితే తొందరగా భర్త ఎందుకమ్మా నీకు అంత అవసరమా అంటాడేమోనని ఒక 5 రూపాయలు దాచిపెడతానికి బిజీగా ఉంటుంది ఇంటికాడ. ఆయన లేట్ అయింది ప్రార్థనకు రావటం. ఈయన వచ్చేసాడు. ఈయన వచ్చిన తర్వాత పేతురు అంటున్నాడు, అననీయ నీ భూమి ఇంతకే అమ్మితివా అని అన్నాడు. ఎంతకి? ఇక్కడ పెట్టినంతకే. అవునయ్యా, ఇంతకే అమ్మాం. అననీయ, ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? ఈ మాట చెప్పడానికి కొద్దిగా భయంగా ఉంది నాకు. ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? నాతో ఆడితే పర్లేదు, దేవుడితో అబద్ధం చెబుతున్నావు నువ్వు. అమ్మితే ఆ 100 రూపాయలు నీయే కదయ్యా, నిన్ను ఎవరు అడిగారు ఇవ్వమని? అరే నువ్వు ఇవ్వకపోతే పరిచర్య కొరకు కోట్ల మంది ముందుకొస్తారయ్యా. ఎవరో ఇచ్చారని నీ పేరు కూడా గొప్పవాలని ఎందుకు నువ్వు అనవసరంగా వచ్చి కొంత దాచిపెట్టి కొంత తీసుకొచ్చావు, మళ్ళీ అంతా ఇచ్చానని చెబుతున్నావు? ఎక్కడ నీ పేరు గొప్ప చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు? ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? నన్ను కాదు, దేవుని ఆత్మను నువ్వు మోసం చేస్తున్నావు. దేవుని బిడ్డ, నేనే రోజు ఈ మాటలు ధ్యానిస్తూ ఒక సత్యాన్ని మనందరం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎందుకు తెలుసా? అబద్ధం ఎంత ఘోరమైందో. ఉదయం లేచిన కానించి మీరు ఒక పేపర్, ఒక పెన్ను పెట్టుకోండి. ఈ క్షణం నుంచే సాయంత్రం దాకా ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు, ఒకట్లు వేసుకుంటా పోండి. ఒక విషయం చెప్పమంటారా? ప్రతి అబద్ధానికి తీర్పు భూమి మీద జరుగుతూనే ఉంది. అది నీకు నాకు తెలియట్లా. ప్రతి అబద్ధానికి ఒక శిక్ష పడుతూనే ఉంది. మనం అనుభవిస్తూనే ఉన్నాం, కానీ అది మనకు అర్థం కావట్లా. చిన్నదేగా ఆ మాత్రం ఆడకపోతే కష్టం అండి. ఎంత సింపుల్ అబద్ధం ఆడతారు తెలుసా? హలో బావా ఎక్కడున్నావు? ఇప్పుడే ఈ టర్నింగ్ తిరిగా. ఎక్కడుంటాడు ఆయన? ఆడే ఉంటాడా? చెప్పండి, ఇప్పుడు మీరు చెప్పండి. ఈ అబద్ధాలు ఎంతమంది ఆడుతున్నారు మీరు? పరిశుద్ధాత్మదేవుడు ప్రశ్నిస్తున్నాడు. అవసరం అది? బాపట్లలో ఉన్న వ్యక్తిని కలవాలి, నువ్వు వేటపాలెంలో బయలుదేరావు, ఇంకా బయలుదేరలా. బాపట్ల ఆయన ఫోన్ చేశాడు, ఇంట్లోనే ఉన్నావు, ఏం చెబుతున్నావు? స్టువర్ట్పురం దగ్గరకు వచ్చేసాను అంటున్నావు. పాపం ఆయన స్టువర్ట్పురం దగ్గరకు వచ్చాడంటే ఒక 6-7 నిమిషాలు నా దగ్గరకు వచ్చేస్తాడు కదా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. నువ్వు అప్పుడు బయలుదేరుతావు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నేను స్టువర్ట్పురం అని చెప్పాను కదని 20,000 వెళ్ళాల్సినవి 60,000 వెళ్ళాలి. పెను ప్రమాదం వచ్చింది, అబద్ధానికి శిక్ష కూడా వచ్చింది. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళు ఒకసారి చెప్పండి హల్లెలూయా. చెప్పమాకండి, చంపేస్తారే వాళ్ళు. ఎక్కడుంటే అక్కడ ఉన్నామని చెప్పండి. ఆమేన్.
ఏం చేస్తే అది చేస్తున్నామని చెప్పండి. ఏం తింటే అది తింటున్నామని చెప్పండి. ఎవరి పక్కనుంటే వాళ్ళ పక్కనున్నామని చెప్పండి. అబద్ధాలు ఆడమాకండి. అబద్ధానికి శిక్ష ఉంది. హల్లెలూయా. అబద్ధానికి శిక్ష ఇక్కడ ఉంది కదా. ఇక్కడ భయంకరమైన శిక్ష. పాత నిబంధన గ్రంథంలోకి వస్తే ఆకాను అనే ఒక వ్యక్తి అబద్ధం ఆడాడు. ఆకాను కుటుంబం అంతా అబద్ధం ఆడేసింది. విచిత్రం ఏంటంటే వీళ్ళు యుద్ధానికి వెళ్తుంటే యుద్ధంలో ఓడిపోతున్నారు. అవతల తక్కువ సైన్యం ఉండ, ఇశ్రాయేల్ ప్రజలు ఎక్కువ సైన్యం ఉండ యుద్ధంలో ఓడిపోతున్నారు. యెహోషువ వచ్చి, ఏందయ్యా మేము యుద్ధశూరులం కదా, ఓడిపోతున్నాం ఏంది అని అన్నాడు దేవుణ్ణి. ఆహా, యుద్ధశూరులా మీరు? నేనేం చెప్పాను? దోపుడు సొమ్ములో కొన్నిటి పట్టుకోవద్దని చెప్పాను కదా. నీలో మీ ప్రజల్లో కొంతమంది విలువైన వాటిని నూక్కుని వచ్చారు, దొంగతనం చేశారు, మీలో ఉన్నాయి. అవి ఉన్నంతకాలం మీకు విజయం రాదు. ఉన్నాయా? ఎవరు ప్రభువా? రేపు సిద్ధపరిచి కూర్చుని నుంచోబెట్టి అందరిని సమాజానికి పిలువు, ఒప్పుకుంటారు చూడు. అందరిని సమాజంగా కూర్చోబెట్టాడు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి అందరూ చదవండి. మీరందరూ యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం ఇంటికి అందరూ చదవండి. అందరినీ కూర్చోబెట్టారు. మాట్లాడుతుంటే ఒప్పుకోలేకపోతున్నారు. చివరికి భయం వచ్చింది. ఆకానుకు భయం వచ్చింది. ఆకాను అంటున్నాడు, అయ్యా నా గుడారంలో ఆ పెట్లో పెట్టానయ్యా విలువైన వస్త్రాలు, బంగారపు కమ్మె పెట్లో పెట్టాను. ఆకానా చూద్దాం ఒకసారి యెహోషువ గ్రంథం. నా కుమారుడా ఒప్పుకొని నాకు తెలుపమని నేను పాపము చేసినది నిజము. కమ్మెను అదిగో అబ్బా, ఎలా దాచిపెట్టాడు? పాత్ర వేసాడంట. ఒకదాని కింద ఒకటి కనబడకుండా. అయ్యో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దొంగలుగా ఉంటే పాత్రలు వేస్తాం. మీ దొంగతనం అంతా ప్రభువైన యేసుక్రీస్తు చూస్తున్నాడు. స్కానింగ్ కళ్ళతో చూస్తున్నాడు. ఆయన పాత్ర వేసాడంట. ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే శిక్ష ఏందండి? తెలుసా? 25వ వచనం. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మును బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలు అందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. ఏం చేశారు? మీ నోటితో చెప్పాలి. ఏం చేశారు? అందరూ చెప్పాలి. రాళ్లతో చావగొట్టి వదిలేయచ్చుగా. చావగొట్టారుగా, చచ్చిపోయారుగా, వదిలేయచ్చుగా. ఏం చేశారు? మళ్ళీ 26 వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపాద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి అఖోరు లోయ అనే పేరు. ఒక విషయం అర్థం చేసుకోవాలి. మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. నీలో ఉన్నదాన్ని, తప్పు, ఒప్పు, పాపం ఏదైనా ఉంటే అది జస్ట్ చచ్చిపోవటం కాదంట, చంపివేసిన తర్వాత కాల్చివేయాలి. కాల్చివేసిన తర్వాత ఆ బూడిది కూడా ఇక్కడ ఉండటానికి లేదు, బూడిది కనబడటానికి లేదు. బూడిది కూడా బయట పారిపోయాలి తీసుకెళ్ళి. నీ జీవితంలో ఏది దేవునికి విరుద్ధంగా ఉందా దాన్ని చంపేయాలి. అందుకే అననీయ వచ్చిన తర్వాత అబద్ధం ఆడంగానే ఏమైపోయాడు అననీయ అక్కడే పడి చచ్చిపోయాడు. వెంటనే 4 యవనస్తులను పిలిచి తీసుకెళ్ళి పూజ చేయండి అన్నాడు. తీసుకెళ్ళి పూజ చేశారు. అంత గడిచిందే, అంతే కొద్దిసేపు అయింది. అమ్మగారు మొత్తానికి 5 రూపాయలు దాచిపెట్టుకుని చక్కగా వచ్చేసింది. దాచిపెట్టిందంటావా? దుర్గాదేవి దాచిపెట్టే ఉంటుందంటావా? దుర్గాదేవి చదివితే కరెక్టే, దాచిపెట్టే ఉంటుందంట. వచ్చేసింది. వచ్చి మా వారు అయ్యా అని జాగ్రత్తగా ఉండి అని చెబుదానికి ఎక్కడ ఉన్నాడని దేవులు ఆడుతుంది. ఈయన లేడు. సపేరా అన్నాడు. అయ్యగారు
మీరు అమ్మిన భూమిని ఇంతకే అమ్మారా? మూట అక్కడే ఉంది. అంతే అమ్మామయ్యా. అరే రే రే రే, ఎందుకు సపేరా పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు? ఇదిగో మీ ఆయన అబద్ధం ఆడాడు, నీ దేవుడు అబద్ధం ఆడాడు, నీ భర్త అబద్ధం ఆడాడు, ఇప్పుడే పడ్డాడు. ఆయన పూడ్చి వచ్చిన పాదములు అదిగో నలుగురు బయట అక్కడ ఆ తలుపు దగ్గర నిలబడినారు చూడు, వాళ్ళే మీ ఆయన్ని పూడ్చి వచ్చారు. వెంటనే ఆమెను పడి ప్రాణము విడిచింది. అబ్బా, ఆది అపోస్తుల సంఘములో జరిగినట్లు ప్రభువైన యేసు క్రీస్తు నామములో ప్రతి సంఘములో ఇప్పుడు ఇలాగనే జరుగును గాక. ధైర్యం ఉందా? ఆమెను అందరూ గట్టిగానండి, గట్టిగానండి ఆమేన్. నేను అంటానండి ఆమేన్. అప్పుడు కదా దేవుడు అంటే తెలిసేది మనకి, అప్పుడు కదా దేవుడు అంటే చెమట్లో పట్టేది. ప్రేమిస్తున్నాడు ఉదయం ఇప్పుడు బయలుదేరిన కానించి మళ్ళీ ఎక్కడికి వచ్చే వారికి ఒక నోట్సు లేపాక్షి 100 పేపర్లు 150 పేపర్లు ఉన్నాయి ఇప్పటికి. లేపాక్షి బుక్ నోట్స్లమ్మా, లేపాక్షి అంటారు అదా అయ్యానా? మనం బుక్ నోట్స్ పేర్లు ఉంటాయి కదండి, లేపాక్షి నాకు తెలిసినాయి. ఇప్పుడేదో చాలా కొత్తగా వచ్చినాయి కదా నోట్స్లు నాన్న. 100 పేజీలు, 200 పేజీలు, 300 పేజీలు. మేము చదువుకునే కాలంలో ఆ టావులు తెచ్చి 300 పేజీలు కుట్టుకునేవాళ్ళం. నాకు తెలిసి ఇప్పుడు మీరు వెళ్ళి మళ్ళా వచ్చే వరకు 300 పేజీలు నోట్స్ అయిపోయింది. ఏంది ఎన్నిసార్లు అబద్ధం ఆడింది రాసుకుంటా పోతే. అయినప్పటికీ నువ్వు ఇంకా బతికే ఉన్నావు. కానీ కొన్ని ఇబ్బందులు నీకు కలుగుతున్నాయి, కానీ బ్రతికే ఉన్నావు. ఎందుకో తెలుసా? బ్రతుకు మార్చుకుంటామని ప్రాణం ఇచ్చాడు దేవుడు మనకి. అందరూ చెప్పండి ఇప్పుడు ఆమేన్. మారాలి, అబద్ధాలు మానండి. నీ దేవుడు సత్యవంతుడు. ఆయన ఏమంటున్నాడంటే మొదటిగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, ఆ తర్వాత మీకేం కావాలో అవన్నీ నేను ఇస్తాను. మీకేం కావాలో నాకు తెలుసు. స్మైల్ ప్రభా, నీకేం కావాలో దేవుడు తెలుసు. క్యాన్వాస్ షూ కావాలా దేవుడు తెలుసు. నేక్ కంపెనీయా, నైక్ కంపెనీయా, అవి కావాలా అన్నీ తెలుసు దేవుడికి. కానీ అది ఇవ్వాలంటే దేవుడు ఏం చేస్తాడు? నిన్నేమడుగుతాడు? మొదటి దేవునికి నీతిని ఎదకండి, అబద్ధాలు మానేయండి, అన్యాయం మానేయండి, నీతిగా పరిశుద్ధంగా ఉండండి, అవన్నీ దేవుడిస్తాడు. ఆమేన్. దేవుని బిడ్డ ఆలకిస్తున్నావా? 1 నుంచి 11 వచనాలు ఒక భయంకరమైన అబద్ధానికి తీర్పు. దేవుని భయము సంఘములోకి వచ్చింది. 12 నుంచి 16 వచనాలు అపోస్తుల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. 17 నుంచి చివరి వరకు ఒక భయంకరమైన హింస పెట్టాలనుకున్నారు, కానీ ఏమీ చేయలేకపోయారు. దేవుడు వారి ద్వారా అద్భుతాలు చేస్తూ సంఘాన్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆమేన్. మరి ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కూడా ఆయన చేతిలో వాడబడాలని ఆశగా ఉంటే ఆయన్ని గట్టిగా పట్టుకో, ఆయన నీతిని పట్టుకో, ఆయన పరిశుద్ధాత్మను పట్టుకో. ఈ రోజు నుంచే ఆయన నిన్ను వినియోగించుకుంటాడు. అట్టి కృప ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు మనందరికీ దయచేయను గాక. ఆమేన్.